ఏ తల్లైనా తన బిడ్డకి నచ్చిన అమ్మాయిని కోడలిగా తీసుకురావాలి అనుకుంటుంది. కానీ నువ్వు నాకు నచ్చినా నచ్చకపోయినా నీకు అనుకూలంగా ఉంటే చాలు అని ఆలోచిస్తున్నావు. బిడ్డని తల్లి మోసం చేయడం ఏంటమ్మా? నువ్వు నా చెంప మీద కొట్టి ఇలా చెయ్యి అన్నా నేనింత బాధపడేవాణ్ణి కాదు. భర్త బిడ్డ ఇలాంటి విలువలు తెలిసిందైతే ఇలా ఎందుకు చేస్తుందిరా? నీ స్వార్థానికి నన్ను బాధ పెట్టావు, ఆద్యని బాధ పెట్టావు, ఇంట్లో అందరినీ బాధ పెట్టావు. ఆద్య మంచిదమ్మా. తననెందుకమ్మా ఈ ఇంటికి దూరం చేయాలని చూసావు? అవునత్తయ్య, ఆద్యక్క చాలా మంచిది. శ్రీనుబాబుకి ఆద్యక్కకి పెళ్ళైతే మనందరం కూడా సంతోషంగా ఉంటాం కదా అత్తయ్య. చూడవే, చూడు, పసి బిడ్డ, వీడికున్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది కదే. ఛీ, ఏం జన్మేనిది? అరే బిట్టు, నువ్వు నోర్మి. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నువ్వేంట్రా? పార్వతి, వాడినంటావేంటి? వాడన్న దాంట్లో తప్పే ఉంది. అసలు ఇందులో నీ పాత్ర కూడా ఉంది కదా. మా అక్క బుర్ర తొలిచి మీ పిన్ని కూతుర్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాలని చూస్తున్నావు, అంతే కదా? అయ్యయ్యో, నాకేం పాపం తెలీదండి. వదిన ప్లాన్లు వదిన వేస్తూ ఉంటే మధ్యలో నేను ఇరుక్కుపోయి నేను ఎన్నిసార్లు ఏడ్చి ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు? నాటకాలాపు. మా అక్కని సగం చెడగొడుతుంది నువ్వు. చూసావా చూసావా వదిన, నన్ను అంటున్నారు. ఒకరు చెప్తే చేయడానికి నేనేమైనా చిన్నపిల్లనా? నాకెవరూ చెప్పలేదు, వెనక నుండి నన్నెవరూ నడిపించలేదు. నా మనసుకి చారు నా కోడలు కావాలి అనిపించింది, అదే జరగాలి. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఇంత చెప్పినా నీ ఇష్టమే కానీ నా ఇష్టాన్ని పట్టించుకోవా? నీకు కావాల్సింది నీకు నచ్చిన కోడలా, నన్ను బాగా చూసుకునే భార్య? నన్ను బాగా చూసుకునేది నిన్ను బాగానే చూసుకుంటుందిరా. ఆద్య గురించి మా అందరికీ అర్థమైంది, నీకెందుకు అర్థం కావట్లేదక్క? ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఓసే పద్మం, ఆద్య బంగారమే. నడిచొచ్చే మహాలక్ష్మి వద్దనుకోక పద్మం. అంతకంటే మంచి కోడలు నీకు దొరకదే. ఇదిగో, ఎప్పుడూ నువ్వు చెప్పిన దానికి సరే అన్నం తప్ప నిన్ను ఎప్పుడూ నేను ఏమీ అడగలేదే. ఏమే, ఈ ఒక్కసారి నా మాట కాదనకు. ఏంటి, మీ అందరూ కలిసి నా మనసు మార్చి ఎలా అయినా దాన్ని తెచ్చి నా నెత్తిన రుద్దాలనుకుంటున్నారా? నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు.
మీ అందరికీ అది కావాలి. అందుకే నా మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారా? నిజంగా నా మాటకు విలువిచ్చే వాళ్లే అయితే చారుకి నా కొడుక్కి పెళ్లి చెయ్యండి చాలు. అంతేకాని దాన్ని నా కొడుక్కి కట్టబెట్టాలని చూస్తే మాత్రం అది జరగదు. నోర్మై, నువ్వు మనిషివేనా? అసలు మనిషివేనా? ఎవరు బలవంతం చేస్తున్నారు? ఎందుకు బలవంతం చేస్తారు? అందరూ చుట్టూ చేరి ప్రతి ఒక్కరూ బతిలాడుతున్నారు కదా అని నెత్తిని కాడదామని చూస్తున్నావా? ఇదిగో చారు నా కోడలు, అంతే. చేస్తే చారుతో పెళ్లి చేయండి, లేదంటే లేదు, అంతే. అన్నయ్య, ఏంటిది? బావా, క్షమించు బామ్మదే. ఈ చెయ్యి పైకి లేపడానికి ఇంతకాలం ఆలోచించాను. ఇప్పుడు నా కొడుకు జీవితం ఏమైపోయినా పర్వాలేదు. దీని పంతం నెగ్గితే చాలని చూస్తుంది. అది తట్టుకోలేకే దీని మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను కొడతారా? ఏమే, నిన్ను కొట్టకే కదా ఎలా తయారయ్యావు? ఒక్క కూతురని మీ అమ్మ, ఒక్కటే చెల్లెలని మీ అన్నయ్య, ఎవరికి వాళ్ళు గారాబం చేయబట్టే నువ్వు ఇలా రాక్షసులా తయారయ్యావు. ఏమే, నువ్వు చేసిన పనికి మొదటే నేను ఈ పని చేసుంటే అందరికీ ఇప్పుడు ఈ కంఠశ్వాస తప్పేది. చెయ్యకూడని పనులన్నీ చేసి ఇంకా నీ ఇష్టం అంటే నీ ఇష్టం. సిగ్గుండాలి. ఎన్ని అబద్ధాలు చెప్పావే. ఆ దేవుడి దయ వలన చివరి నిమిషంలో నువ్వు ఆడిన నాటకాలు బయట పడ్డాయి కాబట్టి సరిపోయింది. లేదంటే అటు ఆడి జీవితం ఇటు ఆద్య జీవితం అన్యాయం అయిపోయింది కదే. ఏమే, వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ఇప్పటికైనా నీ నిజ స్వరూపం బయటపడింది. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా మాట్లాడుతున్నావా నువ్వు? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకో. అది మాత్రం జరగదు. దాంతో పెళ్ళంటే మాత్రం నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. చూడు, ఆద్యతో కాకుండా మరొకరితో ఈ పెళ్లి జరగాలి అంటే ఆ చారు ఈ ఇంటి కోడలు అవ్వకముందే ఈ క్షణమే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నారా? మమ్మల్ని కాదని మీరు బయటికెళ్ళి బతకగలను అనుకుంటున్నారా? ఏంటే, ఇల్లరిక పల్లుడుగా ఉంటున్నాను కదా, బయటికెళ్ళి బతకలేను అనుకుంటున్నావా? ఏమే, ఈ ఇంటికి ఇల్లరికానికి వచ్చిందే నీకోసమే. నేను మా అన్నయ్యని వదిలిపెట్టి ఉండలేను, నా పుట్టింటిని వదిలిపెట్టి బతకలేను అంటే నీకోసం, కేవలం నీకోసం వచ్చి ఉంటున్నానే ఇక్కడ. అంతేకాని నేను బతకలేక కాదు. నీ మీద ప్రేమతో నీ వెంట వచ్చి నేనిక్కడ చేతగాని వాళ్ళ బతుకుతున్నాను గాని బ్రతకలేక కాదు, బ్రతకడం చేతకాక కాదు. నోరు మూసుకుని నా కొడుక్కి ఆజ్కి పెళ్లి చేసే, లేదంటే నీకు కొడుకు ఉండడు, భర్త ఉండడు. వాడెక్కడికి పోతాడు? వాడెక్కడికి పోతాడు? వాడు నా కొడుకు. నా అన్నకి మేనల్లుడు.
బయటికి పోవాల్సిన కర్మ వాడికేంటి? కావాలంటే మీరు పోండి. పద్మ, భర్తని పట్టుకొని ఏంటా మాటలు? కట్టుకున్న భర్తని అనే మాటలు అవి? మరి చూడదునా, వెళ్ళిపోతానని బెదిరిస్తున్నారు. అక్క, బావేదో మాట వరుస కంటే నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? వెళ్తాను అని అంటుంటే వెళ్ళమనక ఉండమని బతిమాలమంటావరా? బాగుంది పద్మ, చాలా బాగుంది. ఇప్పుడు నీ మనసు ఏంటో, నీ మనసులో ఉన్న స్థానం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటి, వెళ్ళిపోవాలా? అలాగే వెళ్ళిపోతాను. అన్నయ్య, తెలిసి తెలియక పద్మ మాట్లాడిన మాటలు పట్టించుకొని నువ్వు కూడా ఏంటన్నయ్యా? అమ్మా, తెలియక కాదు చెల్లమ్మా, తెలియక కాదు. దీనికి అన్నీ తెలుసు. ఆర్జని సీన్ని విడగొట్టడానికి ఇన్ని నాటకాలు ఆడిందే. అది ఇంకా అమాయకురాలు అనుకుంటున్నావు చెల్లమ్మా నువ్వు? వేలిచ్చి తన వెంట తీసుకెళ్లాల్సిన భర్త భార్య వేలు పట్టుకుని వస్తే ఇంతకన్నా గొప్ప మర్యాద మావయ్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు మావయ్య. మామయ్య, మా పెళ్లి కోసం మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? మా పెళ్లి మీ అందరి ప్రేమతో జరగాలని కోరుకున్నాను, కానీ ఇలా గొడవల మధ్య కాదు. ఇంట్లో ఈ పరిస్థితి రాకూడదనే నా దారిన నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఈ ఇంటికి కోడలినయ్యే అదృష్టం నాకు లేనప్పుడు నా దురదృష్టానికి మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? వద్దు మామయ్య, మీరు తొందరపడకండి. కాసేపట్లో శ్రీను పెళ్లి జరుగుతోంది. తనకి మీ ఆశీర్వాదం కావాలి. వద్దమ్మా, నువ్వు కాకుండా ఈ ఇంటికి వేరే వాళ్ళు కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు. తనకి నచ్చిన కోడల్ని తెచ్చుకోవడానికి నన్ను వదులుకునే ధైర్యం మీ అత్తయ్యకున్నప్పుడు, నాకు నచ్చిన నిన్ను కోడలుగా నేను చేసుకోలేనప్పుడు
మీ అత్తయ్యను వదిలేసే ధైర్యం నాకుండదా అమ్మా? ఏంటన్నయ్య నువ్వు కూడా? వద్దమ్మా, వద్దు. నేను వెళ్ళిపోతాను. ఆ చారు నాకు కోడలుగా రావటం మొదటి నుంచి నాకు ఇష్టం లేదమ్మా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినా పర్వాలేదు, చారు తన కోడలుగా కావాలని అది అన్న. తిరిగి వస్తాడనే కదా దాని ధైర్యం. నేను రాను పద్మం, నేను రాను. మళ్ళీ మళ్ళీ ఇలా వెళ్ళిపోయే పరిస్థితి నేను తెచ్చుకోను. నేను తెచ్చుకోను పద్మం, నేను తెచ్చుకోను. ఏంటి ఆగారు? వెళ్ళండి, తిరిగి రాకండి. పద్మా, ఏంటక్క నువ్వు కూడా? అంటే నీకు నీ మొగుడు అవసరం లేదా పద్మం? అంతేనా? అంతేగా? మౌనం అర్ధాంగీకారం అంటారు, అంతేగా? నానా, ఏంటి నా తాడి పట్టుకున్నారేంటి? వదలండి, వదలండి. నీ తాళా? ఇది నేను కట్టింది కదే, నాతోనే వచ్చింది కదా. నేను లేనప్పుడు ఈ తాళి మాత్రం ఎందుకే నీకు? నేను కట్టిన తాళి నేనే తీసుకెళ్ళిపోతాను. మీకెవరో పిచ్చి పట్టిందా? నా మెళ్ళో తాడి తెంచుతానంటారేంటి? వదలండి, 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 ఏంటి బావ ఈ పని? వదలండి. అవును బామర్ది, మీ అక్క వద్దంటుంది. ఈ తాళి మీద గౌరవంతో కాదు, బంగారం, ఈ బంగారం మీద ఉన్న ప్రేమతో. మొగుడినైనా వదులుకుంటుంది కానీ ఈ బంగారాన్ని మాత్రం వదులుకోలేకపోతుంది. మొగుడొద్దు కానీ బంగారం కావాలి. పద్మం అలా కుదరదు. నేను వద్దు అనుకున్న తర్వాత ఈ తాళి నీ మెడలో ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఓహో, మీ అన్నయ్య తాళి లేదంటే అని అడుగుతాడనా? ఏముంది? చచ్చాడని చెప్పు, చచ్చాడని చెప్పు. ఏంటి ఏంటి ఆ మాటలు? పిచ్చి పట్టిందా? వదలండి, వదలండి. వద్దనుకున్నాక ఈ తాళి మాత్రం నీకెందుకే? ఇచ్చే, ఇచ్చే. వదలండి, వద్దు, వదులు, వద్దు, వదలండి. మీరు ముందు వదలండి. చూడు పద్మం,
నీకు తాళి కావాలి అంటే ఆద్య మెల్లో శ్రీను తాళి కట్టాలి. అందుకు ఒప్పుకుంటావా? లేకపోతే నా తాళిని తెంచుకుని వెళ్ళిపోమంటావా? అయినా నీతో మాటలేంటే నాకు? నా తాళిని నన్ను తీసుకెళ్ళనివ్వు. వదులు. వదలమని చెప్తున్నా. మరి వాళ్ళిద్దరూ పెళ్లి చేస్తావా? చెప్పు. పెళ్లి ఒప్పుకో. ఒప్పుకుంటాను.